గారు మీరు ఎంత బాధపడ్డారో, పోయిన సినిమాలు పోయాయి అని చెప్పి సినిమాని రిక్వెస్ట్ చేశారు ఫ్యాన్స్ని, చూడండి బాగుంటుంది అని. బాగాలేదన్నా, నైట్ షోల నుంచి సినిమాలు ఖాళీ అయిపోతాయి, థియేటర్లు ఖాళీ అయిపోతాయి, మీరు మాత్రం చూసి ఆలోచించి మళ్ళీ ఇంకో సినిమా తీయండి, మేము మళ్ళీ వస్తాం, మళ్ళీ చూస్తాము, మీరు మంచి సినిమా తీస్తున్నంత వరకు మేము చూస్తూనే ఉంటాం, తప్పలేదు. దిల్ రాజు గారు సెలెక్ట్ చేసుకున్న స్టోరీ బాగాలేకపోవడం అంటే ఆయనకు ఫ్లాప్లు ఉన్నాయి కదా, ఆయన ఫ్లాపులు లేకుండా ఏం లేదు కదా, సక్సెస్ స్ట్రీక్ అయితే ఏం లేదు కదా. కొత్త సినిమాలు చూసుకుంటే ఆయన కూడా ఇంటర్వ్యూల్లో మీరు ఇంకా గేమ్ చేంజర్ తీయద్దు అని మొత్తుకున్నారు. ఇప్పుడు తమ్ముడు కూడా అదే అయింది, అదే బాట పట్టింది. నాకు తెలిసి ఆయన చేసిన ప్రమోషన్లు కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ కోసమే, బుకింగ్స్ వచ్చేస్తే సినిమా కలెక్షన్స్ వచ్చేస్తే సేఫ్ అయిపోతామని చెప్పి, అంతకు మించి ఇంకేం లేదు సినిమాలో మాత్రం. మొత్తం డొల్లా. లయ గారు అయితే యాక్టింగ్ మర్చిపోయారేమో అనిపించింది. లయ గారిని చూస్తే మాకు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి, మంచి యాక్టర్ కదా అనుకున్నాము, బట్ లేదు, లయ గారు కూడా యాక్టింగ్ మర్చిపోయారు, మొత్తం ఓవర్ యాక్షన్ ఉంది. వర్ష గారు మాత్రం బాగా చేశారు యాక్టింగ్, ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం బాగా చేశారు. వర్ష బొల్లమ్మ సప్తమి కూడా ఓకే ఫైన్, ఆవిడ యాక్టింగ్ కూడా బాగానే ఉండింది, క్యారెక్టరైజేషన్ కూడా నీట్గా ఎండింగ్ వరకు ఉండింది, ఏదో కమర్షియలైజ్ క్యారెక్టర్ కాకుండా నీట్గా లాస్ట్ వరకు ఉండింది, ఇంపార్టెన్స్ ఉండేది. కానీ సినిమాలో మీకు స్క్రీన్ ప్లే లేకుండా, ఒక పర్టికులర్ స్టోరీ లేకుండా, అన్న ఎంసీఏనే నేను మళ్ళీ చూసినట్టుంది, అక్కడ వదిన ఇక్కడ అంతా అంతే, ఏం తేడా లేదు, బేసిక్గా మొత్తం అంతా ఒకటే. సీరియల్ తీసారు. తమ్ముడు సినిమా అంటే పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు కదా, దానికి నేను అదే ఓపెనింగ్ లోనే అందుకే చెప్పా, ఆ టైటిల్ పెట్టుకున్నందుకు పవన్ కళ్యాణ్ సినిమా, పవన్ కళ్యాణ్ గారి టైటిల్ పెట్టుకున్నందుకు నితిన్ గారు ఫస్ట్ సిగ్గుపడాలి, లిటరల్లీ చెప్తున్నా, సిగ్గుపడాలి. ఆయన అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని, నితిన్ కూడా ఆయన అభిమాని అయి ఉండే ఆయన టైటిల్ పెట్టుకున్నందుకు ఆయన సిగ్గుపడాలి. అంటే ఆయన స్టోరీ వినేటప్పుడు ఒకలా ఉండొచ్చు, తీసిన తర్వాత అవుట్పుట్ ఒకలా ఉండొచ్చు, చెప్పలేము. ఆయనకి అవుట్పుట్ ఆయన సినిమా చూసినప్పుడు ఆయన కూడా తెలిసిపోయి ఉంటుంది, ఈ సినిమా పోయింది రాబోయే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండే అన్న, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండే. నాకు విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే నాకేం అన్ని కనిపించలే, అంటే 100 కోట్లు 80 కోట్లు తీసి దానికి పెట్టే సినిమా అయితే నాకు కనిపించలేదు. అయితే మనం ఎక్కడ అవుట్స్కట్స్ లో వికారాబాద్ అడవుల్లో తీసేయచ్చు సినిమాని, ఐఫోన్లలో కూడా తీసేయచ్చు, అలా ఉన్నాయి షార్ట్లు అయితే. నాకంతా టోప్ విఎఫ్ఎక్స్లో అయితే ఎక్కడా కనిపించలేదు. 10 కోట్లు 20 కోట్లలో అయిపోతుంది సినిమా, అంత రేంజ్ విఎఫ్ఎక్స్ అయితే కాదన్న. ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, విఎఫ్ఎక్స్ లేవు, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ఏం లేదు, మా మీద రుద్దడానికి చూసారు సినిమాని అంతే క్లియర్గా. ఇది దొబ్బేస్తుంది అన్న, ఫ్లాపే, అట్టర్ ఫ్లాపే, దొబ్బేస్తుంది, మినిమం కలెక్షన్స్ కూడా రావు. థ్యాంక్ యూ.